శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సద్గతి ప్రద, ఇది అమ్మవారి 201వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సద్గతి ప్రదాయే నమః అని చెప్పాలి. సత్ అంటే మంచి అని, గతి అంటే మార్గమును అని, ప్రద అంటే ఇచ్చునది అని. సత్ అనే పదానికి ఉండడం, మంచి, శుభమైన, మంచివారు, సరి అయిన, నిజమైన, అవసరమైన, నిలకడ లేదా స్థిరమైన, ఉన్నతమైన, గౌరవప్రదమైన, జ్ఞానవంతమైన మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి. అలాగే గతి అనే పదానికి గమనము, మార్గము, పద్ధతి, అవకాశము, కర్మఫలము, స్థితి, ప్రవేశము, నడవడిక లేదా ప్రవర్తన మొదలైన అర్థాలున్నాయి. ఇప్పుడు తెలిపిన అర్థాలను బట్టి సద్గతి ప్రద అనే నామానికి చాలా అర్థాలు చెప్పొచ్చు. ఏది జరిగితే మనకు నచ్చడం కాకుండా మనకు మంచిదో దాన్ని శుభము అంటారు. అలాంటి శుభమైన మార్గాన్ని అమ్మవారు మనకు ఇచ్చునది అని, మంచిని ఇచ్చునది అని, మంచివారు అవలంబించిన మార్గాన్ని లేదా పద్ధతిని లేదా ప్రవర్తనను ఇచ్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. కార్యం నుండి కారణం వైపుకు మన దృష్టి దారితీస్తే సత్యాన్వేషణ, తత్వాన్వేషణ సరిగా జరిగి సాధన ఫలవంతమై లక్ష్యాన్ని సానుకూలంగా పొందడం జరుగుతుంది. కార్యం ఎప్పుడూ స్థూలమే, కారణం సూక్ష్మం. పంచభూతాల్లో అన్నిటికంటే స్థూలమైంది పృథ్వీ అనగా భూమి, అన్నిటికన్నా సూక్ష్మమైంది ఆకాశం. స్థూలమైన అనగా పదార్థమయమైన కార్యం నుండి సూక్ష్మతమమైన కారణం వైపుకు దారితీసే దృక్పథాన్ని ఇచ్చినది అని ఇంకో అర్థంగా కూడా చెప్పుకోవచ్చు. పంచభూతాల్లో పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువులకు లక్షణాలు ఉంటాయి, కానీ తాను అనే ప్రజ్ఞ ఉండదు. ఆకాశానికి మాత్రం ఈ ప్రజ్ఞ ఉంటుంది. అందుకే మన జీవన వ్యాపార నిర్వహణకు మూల కారణం మన హృదయ దహరాకాశంలోని ప్రజ్ఞ యొక్క స్పందన గాని ఇతరములు ఏవీ కావు. ఆ స్పందన ఆగిపోతే మిగిలేది ఆక్రందనే. ఆకాశం కదిలితే గాలి, కదలకపోతే ఆకాశమే. ఆ గాలి తర్వాత అగ్ని, జలం, పృథ్వీ ఇలా స్థూల స్థితుల క్రమంలో సృష్టి జరుగుతుంది. ఇటువంటి ఆకాశమునందలి ప్రజ్ఞయందు అంటే మనలను మనయందు అనగా తాను అను ప్రజ్ఞయందు ఉంచునది అని ఇంకో అర్థం. ధ్యానంలో ధ్యేయమైన ఈ చివరి స్థితిని ఉన్నత స్థితి లేదా ఉత్తమ స్థితి అంటారు. ఈ మార్గాన్నే ఊర్ధ్వ మార్గం అంటారు. ఈ ఊర్ధ్వ మార్గాన్నే ఉన్నత లేదా ఉత్తమ మార్గం అంటారు. ఈ ఉన్నత ఉత్తమ మార్గాన్నే సద్గతి అంటారు. ఈ సద్గతిని ఇచ్చునది అని ఇంకో అర్థం చెప్పొచ్చు. సత్కు సంబంధించినదే సత్యం కాబట్టి సత్యలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని, బ్రహ్మ పదాన్ని ఇచ్చునది అని ఇంకో అర్థంగా కూడా చెప్పొచ్చు. ఇహలోకాలకు సంబంధించిన ఆయురారోగ్య, ఐశ్వర్య, యోగక్షేమ, భోగాదులను ఇచ్చునది మరియు ఇవి కాక వేరొక దానితో పోల్చుటకు అవకాశం లేని నిరపేక్షకములైన పరలోక సంబంధమైన మోక్షానందాన్ని కూడా ప్రసాదించునది అని ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని అమ్మవారే ప్రసాదిస్తుంది. వేదాంత పరిభాషలో గతులను 3 రకాలుగా చెప్తారు. అవి పరామార్గము, అచ్చిర్మార్గము, ధూమ మార్గము. తురియాతీతమైన మోక్ష మార్గాన్ని పరామార్గం అంటారు. భక్తులు, ఉపాసకులు పోవు మార్గాన్ని అచ్చిర్మార్గం అంటారు. ఇష్టాపూర్తాది కర్మలను ఆచరించి పొందే మార్గాన్ని ధూమ మార్గం అంటారు. ఈ 3 రకాల మార్గాలను ఇచ్చునది అని ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. వాసయోగ్యమైన ఉత్తమలోకమునందు ఉత్తమ జన్మను, ఉత్తమ సంస్కారమును ఇచ్చునది అని వేరొక అర్థం. కుండలిని యోగ సాధనలో కుండలిని శక్తిని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించి సాధకునికి ముక్తి ఇచ్చునది అని మరో అర్థం. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సంసార చక్రంలో బుర్ర ఇరుక్కోకుండా అనుసరించగల శుభమైన, సరి అయిన, అవసరమైన, ఉన్నతమైన, ఉత్తమమైన మార్గమును ఇచ్చునది అని, మంచివారు అనుసరించు మార్గమును లేదా పద్ధతిని, నడవడికను లేదా ప్రవర్తనను ఇచ్చునది అని, బ్రహ్మలోక ప్రాప్తిని ఇచ్చునది అని, సాపేక్షకమైన ధూమ అర్చిర్ మార్గాలను, నిరపేక్షకమైన పరామార్గమును ఇచ్చునది అని, ఇహలోక పరలోక సంబంధమైన సుస్థితులను ఇచ్చునది అని, తాను అను ప్రజ్ఞలో ఉండు స్థితిని ఇచ్చునది అని, స్థూలము నుండి సూక్ష్మమునకు మళ్లించు దృష్టి మార్గమును ఇచ్చునది అని, కుండలిని శక్తిని సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వగతిని పట్టించి సాధకునికి ముక్తిని ఇచ్చునది అని,
అర్థం చేసుకొనుటలో సరి అయిన దృక్పథాన్ని ఇచ్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. దుస్థితిలో ఉన్నవారు కానీ, నడవడిక ప్రవర్తన సరిగ్గా లేనివారు కానీ, కాళ్లకు దెబ్బలు బెణుకుల వలన సరిగ్గా నడవలేని వారు కానీ ఈ నామాన్ని సద్గతి ప్రదాయే నమః అని సంపుటి చేసి జపిస్తే త్వరలోనే వారికి పరిష్కారం లభించి సత్ఫలితాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.